హాయ్ ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా? ఈ లోకంలో క్షమించే హృదయం ఎవరికి ఉండదు. ప్రేమించే హృదయం కూడా ఉండదు. అది కేవలం యేసుక్రీస్తుకే ఉంది. ఆ దివ్యమైన ఆ పరిశుద్ధ దేవుడు, ఆ ప్రేమగల దేవుడు యేసుక్రీస్తే. ఎవరైనా యేసుక్రీస్తుని వెంబడించే వారికి క్షమించే హృదయం ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, మిమ్మల్ని క్షమించిన ప్రకారముగా మీరు క్షమించుడి. మీరు మీ సహోదరుని క్షమిస్తే పరలోకమైన తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు అని. పరలోకం అనేది ప్రేమ క్షమాపణ మీద ఆధారపడి ఉంది. అంతేగాని పరలోకం అంటే ఏదో కాదే కదా. దేవుని ప్రేమ ఉన్న చోటే పరలోకము. దేవుడి క్షమాపణ ఉన్న చోటే పరలోకం. దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్మ ఉన్న చోటే పరలోకం. ఓకేనా? క్షమించే హృదయం మీకుందా క్రైస్తవులారా? అయితే మీలో క్రీస్తున్నట్లు లెక్క, లేదా మీలో దేవుడు లేడని లెక్క. కాబట్టి గొప్ప